హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అందరికీ చాలా థ్యాంక్ యూ. లాస్ట్ వీడియో అయితే 2K 2K వ్యూస్ అయితే మన ఛానల్లో వీడియో అనేది అయితే రీచ్ అయింది అండ్ 10 సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు అండ్ చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా. అండ్ ఈరోజు వీడియో అయితే ఇక్కడ అనంతపూర్లో ఉన్న పిస్తా హౌస్కి అయితే వచ్చాము. మెయిన్ రీజన్ ఇలా ఎందుకు వచ్చాము అని అంటే హలీం తీసుకుందామని చెప్పైతే వచ్చాము. రంజాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అండ్ పిస్తా హౌస్ నుంచి హలీం తిందాము అని చెప్పి ఇది పెట్టి 1 year అయితే అవుతూ ఉంది అనంతపూర్లో. రంజాన్ సీజన్కి ఇదే అనుకుంటా ఇక్కడ ఫస్ట్ టైం హలీం అయితే స్టార్ట్ చేయడం. అండ్ ఇక్కడైతే ఎల్లో కలర్ టీషర్ట్ పర్సన్ అయితే అన్నీ అయితే బాక్సెస్లోకి అయితే వేస్తూ ఉన్నాడు. ఈ పర్సన్ అయితే పార్సల్స్ అన్నీ అయితే ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్లో అందరూ ఆ తీసుకున్న హలీంని ఇక్కడే కూర్చొని అయితే తింటూ ఉన్నారు. అండ్ ఇక్కడ షార్మా అన్నీ కూడా అక్కడైతే అందరూ కూర్చొని నీట్గా టేబుల్స్ పైన అయితే తింటూ ఉన్నారు. అండ్ మనకి దానికి ఆపోజిట్లోనే ఒక బేకరీ అయితే ఉంటుంది అనమాట. దాంట్లో మనకి అన్నీ కూడా దొరుకుతాయి, కేక్స్, మాక్టైల్స్, పిజ్జాస్, కుకీస్ అన్నీ కూడా అయితే ఉంటాయి. అండ్ మేమైతే ఆ హలీం పార్సల్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాం. ఇంట్లో అయితే ఈ వీడియో క్లిప్ అయితే ఇక్కడైతే మీకు యాడ్ చేసి అయితే చూపిస్తున్నాను. నేను పిస్తా మటన్ హలీం అయితే ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఎప్పుడు నేను చికెన్దే తినేదాన్ని, ఎక్కువ నాకు మటన్ అలాంటివి ఎక్కువ ఇష్టం ఉండదు. అండ్ బాగుంది. అండ్ దాని లోపల పిస్తా హౌస్ లోపల అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఆంబియన్స్ అంతా కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా టేబుల్ దగ్గర ద న్యాచురల్ ఫ్లవర్ పెట్టున్నారనమాట, రోజ్ ఫ్లవర్. ఇది నెక్స్ట్ డే కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇది నేను మార్నింగ్ షూట్ చేస్తున్నాను. టైం అరౌండ్ 8:30 9 అయితే 9:15 అలా అయితే అవుతూ ఉంది. ఇది నేను లాంగ్ వీకెండ్ వచ్చింది కదా మనకి, సాటర్డే సండే అండ్ మండే హోలీ. నేను మార్నింగ్ లేయంగానే నా ల్యాప్టాప్లో మెయిల్స్ అన్నీ అయితే చెక్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నేను రిప్లై ఇవ్వాల్సిన మెయిల్స్ ఏమైనా ఉన్నాయా. యాక్చువల్గా నేను బెంచ్లో ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ కంటిన్యూస్ వర్క్ ఫ్లో అయితే ఏమీ ఉండదు. మీటింగ్ షెడ్యూల్డ్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అవుట్లుక్లో క్యాలెండర్లో అయితే చూసుకుంటూ ఉన్నా అనమాట. దాన్ని బట్టి యాక్చువల్గా ఇప్పుడు నాకు మెయిన్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు నేను అన్నీ కంప్లీట్ చేసేసుకొని వేదికలు వేసే లోపల ఇవన్నీ నాకు కంప్లీట్ చేసేసుకుంటే నాకు కొంచెం ఏం టెన్షన్ అయితే ఏమీ ఉండదన్నమాట. ఇంకా నేను తనకి ఎన్ని టాయ్స్ ఇచ్చినా కూడా ఇంకా అస్సలు ఉండదు. ఇంకా వచ్చి నా ల్యాప్టాప్ కీబోర్డ్నే ఇంకా అవన్నీ ల్యాప్టాప్ కావాలని చెప్పి ల్యాప్టాప్ కీబోర్డ్నే ఇంకా ప్రెస్ చేయాలని అయితే చూస్తూ ఉంటుంది. అండ్ ఆ రోజే నాకు ఇంకా సబ్మిట్ చేయాల్సిన ఫామ్స్ ఉన్నాయి, చాలా వర్క్ అయితే ఉండింది. ఇంకా నేను ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నా అనమాట. యాక్చువల్గా ఇంకా మొదలు పెడితే ఇంకా మళ్ళీ ఇంకా ఫ్లో అనేది ఇంకా అలానే ఉంటుంది కదా, ఎవరైనా టీం వాళ్ళని కనుక్కోవడం. ఇంకా మధ్యలో లేచి అయితే చూశాను వేదిక ఏం చేస్తున్నది అనేసి, అండ్ తనైతే నిద్రపోతూ ఉన్నింది అనమాట. ఇంకా మళ్ళీ వచ్చి అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను వర్క్ని. ఇంకా మళ్ళీ తను లేసాకైతే నేను మళ్ళీ ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయితే నేను పెట్టాలి కదా. యాక్చువల్గా నేను ఇప్పుడు కొంచెం బెంచ్లో ఉన్నాను కాబట్టి కొంచెం నాకు తన్ని వేదికను చూసుకునేదానికి కొంచెం అంటే నాకు టైం ఉంటుంది. బట్ నాకు కష్టంగానే ఉన్నదనమాట ఇలా చేయడం అనేది. తన్ని చూసుకుంటూ ఇలా వర్క్ చేస్తూ మళ్ళీ కుక్ చేసుకుంటూ ఇవన్నీ నాకు చాలా కష్టంగానే అనిపిస్తుంది. మల్టీ టాస్కింగ్ లాగా అన్ని టైంకి ఆస్టీస్ ఇలానే జరగాలి కదా, సో అదే నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇట్స్ ఓకే, బ్యాలెన్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్న వీడియో ఇది కొంచెం స్లోమోలో రికార్డ్ అయిందనమాట. కొంచెం నేను స్పీడప్ చేసి అయితే నేనైతే ఇక్కడైతే మీకైతే పోస్ట్ చేస్తున్నాను. నేను ఫుల్ ఆయిలింగ్ ఉన్నాను అనమాట నా హెడ్కి, అందుకే నా ఫేస్ చాలా జిడ్డుగా అయితే ఉంది. యాక్చువల్గా కంటిన్యూస్ ఎవ్రీ వీక్ ఎక్కడికో ఒక జర్నీ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక పక్కన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కాల్ ఉన్నదనమాట. ఆ కాల్లో డౌట్ అడుగుతూ నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ ఒక పక్క చేసుకుంటూ వేదికకు అయితే రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి. అండ్ రైస్ అయితే దానికి సపరేట్గా అయితే కుక్ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే రసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇప్పుడు మీకు ఒక ప్యాకేజ్ అయితే చూపిస్తున్నాను కదా, ఇది సోప్ నట్స్ అనమాట, కుంకుడుకాయలు. ఇది యాక్చువల్గా నేను ఈ బాక్సింగ్ నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. ఇది సీడ్లెస్ వస్తాయన్నమాట. మొత్తం సీడ్స్ అన్నీ తీసేసి నీట్గా ప్యాకెట్ చేసే క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది. యాక్చువల్గా నా పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత మన హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది కదా,
నాకైతే చాలా డిఫరెంట్ షాంపూస్ ట్రై చేశాను. చాలా స్పాలో అయితే హెయిర్ ప్యాక్స్ వేయించుకున్నాను. అసలు అంటే నాకు హెయిర్ స్మూత్నింగ్ అవుతుంది, చాలా సిల్కీ అవుతుంది, కానీ హెయిర్ ఫాల్ అయితే తగ్గట్లేదు. హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది అసలైతే. నేను ఇంకా చాలా రీసెర్చ్ చేసి కొన్ని వీడియోస్ చూసి అలాగా నేను ఇదైతే యూస్ అయితే చేసినాను. బట్ నాకు ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఊర్లకు వెళ్ళినప్పుడు అలా అయితే తప్పదు. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా అయితే కొంచెం ఇలా అయితే చేసుకుంటున్నాను. బట్ ఇది వర్క్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తే నాకైతే బాగానే ఉంటుంది. ఇలా అయితే నేను షాంపూ అంతా నాది యూస్ చేసేది అయిపోయాక మిగిలిన షాంపూనంతా కూడా ఇలా అయితే నేను స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా అనమాట. ఇది మనకి అరౌండ్ ఒక 20 days అలా అయితే ఉంటుంది, ఏమీ కాదు. అండ్ మనకి 2 బాటిల్ నా హెయిర్ లెంత్కి అయితే ఈ 2 బాటిల్స్ అయితే కావాలన్నమాట షాంపూకి. షాంపూ లాగా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో వేసుకుంటే అవ్వదు. దీనికైతే ఇంత అయితే పడుతుంది, ఎక్కువే కావాలి ఆ వాటర్ అంతా కూడా. ఇప్పుడైతే సమ్మర్ కదా, యాక్చువల్గా మీకు ఒక చిన్న జ్యూస్ అయితే చూపిస్తున్నా అనమాట. ప్లీజ్ ఎవరు కూడా ఈ సమ్మర్లో ఎండ నుంచి ఇంట్లోకి వచ్చాక చాలా దాహానికి కూల్ డ్రింక్స్ ఇలాంటివి అయితే ఏమీ అయితే తాకండి. దానివల్ల మన బాడీ అయితే ఏమీ డీహైడ్రేట్ అయితే ఏమీ అవ్వదు. న్యాచురల్గా మనం ఇంట్లో ఎక్కువ కోకోనట్ వాటర్ కానీ ఇలా లెమన్ జ్యూస్ కానీ అలా అయితే తాగండి. ఇంతకుముందు మా నానమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా ఇలానే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎండలో నుంచి ఇలానే నిమ్మకాయ నీళ్ళు అలా అయితే వాళ్ళు మనకి బాగా ప్రిపేర్ అయితే చేసి ఇచ్చేవాళ్ళు. ఇవి మనకి చాలా మంచిది కూడా, దాహాన్ని కూడా కొంచెం అయితే మనకి తగ్గిస్తుంది. దీంట్లో కొంచెం చియా సీడ్స్, లెమన్, సాల్ట్ అండ్ కొంచెం షుగర్ ఇవన్నీ మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం మింట్ లీవ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, క్రషెడ్ మింట్ లీవ్స్. అండ్ నా దగ్గర అయితే లేదు, మీకు ఎవరైనా ఉంటే యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అండ్ 1 లెమన్, వాటర్, చియా సీడ్ 2 బాగా మిక్స్ చేసుకోండి. ఒక గ్లాస్ నుంచి ఇంకొక గ్లాస్కి బాగా స్ట్రిచ్ చేసుకొని ఇంకా తాగేయచ్చు. అండ్ టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇది మన ఛానల్ గ్రో అయ్యేదానికి చాలా మంచిగా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.